అయ్యా గురుగారు రామయోగ్ గారు, మీరు మాణిక్యేశ్వరి మాత ప్రధాన శిష్యులుగా మాకు తెలుసు. మరి మాణిక్యేశ్వరి అమ్మ గురించి కొన్ని లక్షల మంది భక్తులు తెలుసుకోవాలి. అమ్మవారు ఏమైతే చేశారు, ఏం చేశారు, అసలు అమ్మవారి లీలలు అని తెలుసుకోవాలని ఉంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క లీల అమ్మ చేసినట్టుగా మనకు తెలుసు. ఒక లీల మా భక్తుల కోసం మీరు అమ్మవారు మాణిక్యేశ్వరి మాత భక్తులను ఎలా గురించి ఒక లీల చెప్పండి గురుగారు. అలాగే స్వామి. మాణిక్యేశ్వరి మాత ఈ భూమి మీద అవతరించడం, కాలజ్ఞానం మొత్తం కూడా వారి గురించే వ్రాసి ఉన్నది. వీర బ్రహ్మేంద్ర స్వామి వ్రాసింది ముఖ్యం కూడా జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాధవం ఆనగుంది అని వ్రాశారు. ఆ ఆనగుందిలో ఎవరున్నారు అంటే మాణిక్యేశ్వరి మాత ఉన్నారు. ఈ యొక్క కాలజ్ఞానం మొత్తం కూడా వారి శిష్యులు వారికి సంబంధించే ఉన్నది. ఈ ఆనగుంది మొత్తం కూడా జన్మసేవ్యం, జన్మను తరింపజేసేటటువంటిది. భక్తిప్రదం, నిజమైనటువంటి భక్తులు, దొంగ భక్తులు కాదు, నిజమైనటువంటి భక్తులు ఉండేటటువంటిది భక్తిప్రదం. ప్రదోష తీర్థం, మహా పాపాలు కూడా తొలగించేటటువంటి. ప్రయాగమాధవం, ప్రయాగలో పోయి గంగా యమున సరస్వతిలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం దక్కేది యానగుంది అని వీరబ్రహ్మేంద్ర స్వామి పంచమ అధ్యాయములో వీరధర్మజ ఉద్భవ అనేటటువంటి సన్నివేశంలో వారి యొక్క పుట్టుక గురించి వ్రాయడం జరిగింది. ఎట్లని వ్రాస్తున్నారంటే భవనామ సంవత్సరంలో ఆషాఢ మాసములో పౌర్ణమి నాడు వీరు జన్మిస్తారు. సరిగ్గా జరిగింది అదే విధంగా. మరి ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? అడయాళం ఆది సప్త సందర్శనం. భూమి పుట్టిన కానించి ఆది నుంచి మొదటి నుంచి వీరిది 7వ జన్మ. అటువంటి దివ్యమైనటువంటి జన్మ ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా వారే నేను, నేనే తాను అని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. రాబోయేటటువంటి కాలంలో 5000 సంవత్సరాల తర్వాత ఏమందు నేనింకా చాముండి ముందర ఆనందమని చిందాడి తీర హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం. నాయనలారా, 5000 సంవత్సరాల తర్వాత కలియుగము ఈ యొక్క నేను రాసినటువంటి కాలజ్ఞానం వర్తిస్తుంది. వారు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏమని చెప్పాలి, అంత దివ్యమే. ఆనందం ఆనందం ఆనందం. అందరూ కూడా భక్తులైపోతారు. వారి యొక్క తపస్సుని అంతా కూడా ధారపోసి భక్తులు చేస్తారు. అటువంటి దివ్య ఆత్మ అయినటువంటి వారి పేరే వీరధర్మజులు. వారి యొక్క పేరు సూర్యలోకంలో వీరధర్మజులు. దేవతలు పెట్టినటువంటి పేరు వీరధర్మజులు. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మాణిక్యేశ్వరి మాత. మరి ఇది ఆమె స్త్రీ రూపకంగా ఉన్నారు కదా అంటే ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు అని వారే వ్రాశారు. అయితే వారు ఎటువంటి మహిమలు చూపెట్టారంటే పుట్టిన తర్వాత ఒక పాము వచ్చి పడగబట్టింది. తర్వాత ఎక్కడ కూర్చున్నా కానీ కనిపించేవారు కాదు, ఎక్కడ కూర్చున్నా కానీ ధ్యాన స్థితిలో ఉండేవారు. అది ఆ జన్మతః వారు యోగనిష్టాపరులై ఉన్నారు. అది ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. తర్వాత వాళ్ళు ఊర్లు తిరుగుతూ యానగుందికి చేరారు. యానగుందిలో అప్పటికే వారు అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు, అన్నీ కూడా వదిలేశారు. వదిలేసిన తర్వాత ఎన్నో దివ్యమైనటువంటి వారి యొక్క మహిమలు చూపెడుతున్నారు. ఎట్లా అంటే ఇక్కడనే ఉండేది మాయమై వెళ్ళిపోయేది, ఆకాశంలో కనిపించేది, ఎక్కడైనా తిరిగేది. తన భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయి రప్పించేది. అట్లాగే నా దగ్గర కూడా రావడం జరిగింది. నల్గొండలో నేనున్నప్పుడు మా ఇంటికి రావడం జరిగింది. నాయన నాకు పైసా డబ్బులు ఇయ్యి అన్నారు. ఏంది ఎవరో భిక్షగత్తి అనుకున్నాను, ఏదో చేశాను. అదే మొదలయ్యింది. మా ఇంట్లో దర్శనం ఇచ్చారు. మా ఇంట్లో నేను పూజ చేసుకుంటూ ఏడుస్తున్నాను. అమ్మ, ఈ కలియుగంలో ఏంది తల్లి, నాకు యోగస్థితి ఇంకా ప్రాప్తించలేదు, సమాధి స్థితి ఇంకా ప్రాప్తించలేదు అంటే మాటలు వినబడ్డాయి. అమ్మ పూజా గదిలో మాటలు వినబడ్డాయి. రాములు, అమ్మలేరా, ఎందుకు ఏడుస్తున్నావని స్వయంగా విన్నాను. ఇది సత్యం అన్నమాట. ఇంకొకటి, నేను స్కూల్ నుంచి ఒక లోన్ మీద వస్తున్నాను. అప్పటికే నాకు సమాస్థితి వచ్చింది. అది ఇది 2 వీలర్ పోతుంది, అట్లాగే పోతుంది. ముందలంగా లారీ వస్తుంది. లారీ వస్తుంటే అతను హారన్ కొడుతున్నాడు.
అప్పుడు మెలకొచ్చింది. ఇదే మాట యానవుందిలో ఉండి రాములు, అమ్మ లేకుంటే నీ గతి ఏమవు అంటే, దూరదర్శనము దూరశ్రవణం అమ్మకున్నవి, వారే సాక్షాత్తు పరమాత్ముడు. ఎందుకు అంటే భాగవతములో ఒక శ్లోకం ఇచ్చాడు. కలియుగం అంతములో యదా చంద్ర సూర్యచ్చ, సూర్యుడు ఈ శ్లోకంలో సూర్యుడు చంద్రుడు గురువు ఏకరాశిలో సమేస్యంతి, ఒక రాశిలో కలిసినప్పుడు కృతయుగం వస్తుంది అనేవి రాశాడు. ఎక్కడ 12వ స్కందము 2వ అధ్యాయము 24వ శ్లోకములో ఈ విధంగా వ్రాయడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు వచ్చింది? 1/8/1943లో రావడం జరిగింది. అంటే భగవంతుడు దీనికంటే ముందే పుట్టి ఉండాలి. కలికి భగవానుడు చివరి దశలో ముందే పుట్టి ఉండాలి. కలికి అంటే అర్థం ఏంది? సంస్కృతంలో కలికి అంటే స్త్రీ అని అర్థం. ఎటువంటి స్త్రీ అంటే రమ్యమైనటువంటి మహాశక్తి కలిగినటువంటి స్త్రీ అని అర్థం అన్నమాట. అటువంటి స్త్రీ రూపకంగా వచ్చి తల్లి ప్రేమను చూపి భక్తుల్ని ఉద్ధరించటానికి వచ్చినటువంటి పరమాత్ముడే అమ్మగారు. గురువుగారికి జరిగినటువంటి స్వయం లీల మరొక లీలతో మరొక వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీరస్తు అన్ని ఛానల్స్. శుభమస్తు.